This content had some disturbing visuals. Your discretion is advised. ఈ కాంటెంట్ లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురిచేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాహేతర సంబంధం 3 నెలలకే భర్త ప్రాణాలు తీసింది. సో భార్య ఏకంగా ఆ భర్తని ప్రాణాలు తీయడం కోసం లేకుంటే భర్త అడ్డు తొలగించడం కోసం చెప్పిన మాట ఏంటో తెలుసా? మగతనం లేదు, భర్తకి మగతనం లేదని చెప్పి భార్య ప్రచారం చేసి భర్తని చాలా చిత్రహింసలకు గురి చేశారు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఖమ్మం జిల్లాలో నెలకొంది ఈ సంఘటన. మగతనం లేదనడంతో పాటుగా ఆ కుటుంబం మాట్లాడిన మాట కూడా మీకు వినిపిస్తాను. ఆ కుటుంబం ఏం చెప్తోందో తెలుసా? శృంగారం అంటే ఆ అమ్మాయికి నిమిషం సరిపోదంట, గంటల నిమిషాలు కావాలి. ఇది ఆ కుటుంబం, ఎవరు భర్త తరపున, అబ్బాయి తరపున కుటుంబం చెప్తున్న మాట. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. డీటెయిల్స్లోకి వెళ్తే ఖమ్మం జిల్లాకు సంబంధించిన సంఘటన ఇది. సో పెళ్ళైనటువంటి 3 నెలలకే నవవరుడు బలమరణానికి పాల్పడ్డాడు. పెళ్ళైనటువంటి 3 రోజుల తర్వాత నుంచే ఇక అమ్మాయి ఆ భర్తకి సదర్లాల్ అనే వ్యక్తికి మగతనం లేదంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఈ రకంగా భార్య చేసినటువంటి ఆ వేధింపులు తట్టుకోలేక భర్త ఇప్పుడు బలమరణానికి పాల్పడ్డాడు. రఘునాథపాలెం మండలం రాంక్యా తండాకు చెందినటువంటి సదర్లాల్ తండ్రితో కలిసి మేకల వ్యాపారం చేస్తూ ఉన్నాడు. సో అయితే ఈ ఏడాదికి సంబంధించి మే నెలలోనే హరియా తండాకు చెందినటువంటి యువతితో సదర్లాల్ పెళ్లి జరిగింది. పెళ్ళైనటువంటి 3 రోజుల నుంచే మగతనం లేదంటూ ఆ సదర్లాల్ని భార్య వేధించడం మొదలుపెట్టింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ యువతికి వేరే ఒక యువకుడితో వివాహితర సంబంధం ఉందట. అది రెడ్ హ్యాండెడ్గా యువకుడు చాటింగ్ చేస్తుండగా పట్టుకున్నాడు. ఇది తప్పు అని అమ్మాయిని వారించాడు, మందలించాడు. కానీ ఆ వివాహితర సంబంధం మాత్రం వదులుకోలేదు. అది వదులుకోకపోగా ఆ ఇద్దరి మధ్య సమస్య కాస్త ఆ అబ్బాయికి మగతనం లేదని చెప్పి ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఈ దంపతుల మధ్య గొడవలు, మగతనం లేదంటూ చేసినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా రచ్చకెక్కాయి. ఏకంగా ఆ కుటుంబం కూడా, అంటే భార్య తరపున కుటుంబం, అంటే అత్తింటి వారు కూడా సదర్లాల్కి మగతనం లేదంటూ అవమానించారు. పెద్దల సమక్షంలో ఈ పంచాయతీ కూడా జరిగింది. ఇప్పుడు ఆ సదర్లాల్ తండ్రి, అంటే అబ్బాయి తండ్రి ఏం చెప్తున్నాడంటే, ఈ పెద్దల సమక్షంలో పంచాయతీ చేయించిన తర్వాత నేను మెడికల్ పరీక్షలు కూడా చేయించిన నా కొడుక్కి, ఏం తప్పు లేదు, నా కొడుకు ఆల్ రైట్ పర్ఫెక్ట్, ఆ అమ్మాయే తప్పుడు ఆరోపణలు చేస్తుందని చెప్పి కూడా సదర్లాల్ తండ్రి చెప్తున్నారు. ఇటీవల ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఓ పండుగ, సీట్లా పండుగ జరిగితే అత్తింటికి వెళ్ళాడట సదర్లాల్. భార్యాభర్త వెళ్ళారు. కుటుంబ సభ్యులతో కలిసి మరోసారి సదర్లాల్ ఈ రకంగానే వేధించింది ఆ అమ్మాయి. ఇక ఈ వేధింపులు, ఈ టార్చర్ తట్టుకోలేక ఒత్తిడికి గురైనటువంటి సదర్లాల్ ప్రాణాలు తీసుకోవడానికి ఫిక్స్ అయిపోయాడు. అక్కడి నుంచి తన అక్క ఇంటికి వచ్చి అక్కడ ఒక మందు డబ్బా కొనుక్కున్నాడు. వేరే ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి బావకు ఫోన్ చేసి, బావ నేను చచ్చిపోతున్నా, నేను ప్రాణాలు తీసుకుంటున్నాను చెప్పిన యువకుడు ఆ తర్వాత ఒక కాలువలో దూకి చనిపోయాడు. ప్రస్తుతానికి ఈ సంఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఏదేం జరిగినా వేరే ఒక వివాహితర సంబంధంలో ఆ యువకుడితో పాటుకున్న వివాహితర సంబంధాన్ని క్వశ్చన్ చేసినందుకే మగతనం లేదని చెప్పి అటు ఆ అమ్మాయి తరఫున కుటుంబం మొత్తం వేధించినటువంటి ఆ వేధింపులకే మానసికంగా కుంగి కుషించిపోయినటువంటి సదర్లాల్ బలమరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతానికి ఈ సంఘటన చాలా దారుణంగా ఉంది. ఇంకా ఆ కుటుంబీకుల మాటలు వింటే ఇంకా ఆశ్చర్యం వేస్తోంది. ఇక్కడ జరిగిన సంఘటనలో ఆ అమ్మాయికి శృంగారం అంటే 1 నిమిషం సరిపోదు, 10 నిమిషాలు సరిపోదు, గంటలు కావాలి. అది చాలా రంకు అన్నట్టుగా మాట్లాడుతూ ఆ కుటుంబం కూడా, అంటే అటు సదర్లాల్ కుటుంబం కూడా అనేక రకాలుగా ఆ అమ్మాయిపై కూడా ఆరోపణలు చేసింది. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏం జరిగింది అక్కడ, సిచ్యువేషన్ ఏంటి, ప్రస్తుతానికి ఆ అమ్మాయి కుటుంబం ఏం చెప్తోంది, సదర్లాల్ కుటుంబం యొక్క ఆరోపణలు ఏంటి? పెళ్ళైన కొన్ని రోజులకే నవవధువు చేసుకోవడం మనం చూసాం. కానీ ఇక్కడ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యా తండాకు చెందిన బుక్యా సదర్లాల్ పెళ్ళైన ఏప్రిల్లో, ఈ ఏడాది ఏప్రిల్లో పెళ్ళైంది. పెళ్ళైన 3 నెలలకే అతను చేసుకొని తను చాలించాడు. దీంతో వారి ఇంటి వద్ద ఉన్నాం మనం ఇప్పుడు. దీంతో వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఇప్పుడు తల్లి ఉంది మనతోటి, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏం జరిగింది అసలు, ఎలా ఉండేవాడు మీతోటి? నాకు ఏం చెప్పలేదు సార్, నా పిల్లగాడు ఏం మాట లేదు సార్, నేను ఎట్లా బతకాలి సార్, నాకు ఏరు పెడతారు సార్, నానా నా పిల్లగా సాదోడి పిల్లగాడు ఎవరు సాస్తారు నానా,
నా పిల్లగాడు నాకు చదవడు ఏ బేటా ఏ చదరలా అడిగిన కుడిదెక్కేదో ఏ బేటా రే ఏ బేటా మరో బేటా నేనే కోకోని బేటా ఏం జరిగిందమ్మా అసలు ఏం జరిగిందని చెప్పారు మీకు ఏం చెప్పలేదా ఏకే గేటా అనే దగ్గర కోకోయి బేటా అసలు ఏం జరిగిందమ్మా మీకు ఏమైనా చెప్పాడా తమ్ముడు సార్ మా తమ్ముడికి పెళ్ళి అయి 16 రోజులకే నీకు మొగతనం లేదు నువ్వు నా దగ్గర ఒక్క నిమిషమే పడుకుంటున్నావు నాకు గంటలు గంటలు కావాలని వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఆమె టార్చర్ పెడుతున్నారు రోజు నా తమ్ముడే గడుపులో ఉంచుకొని ఉంటుండు తర్వాత అక్క నాకు ఈ ప్రాబ్లం అని నాకు నా భార్య చెప్తుంది నాకు ఇబ్బంది పెడుతుంది నా మీద ఏమైనా ఉందేమో అని చూపి అంటే నేను 5-6 చోట్ల తీసుకెళ్ళి చూపించిన ఏం లేదు రిపోర్ట్లో అన్నీ నార్మల్ అని వచ్చింది అయినా బాగానే ఉంటున్నా అక్క బాగానే ఉంటున్నా మేము అంటుంది అయితే ఆమె బయట అక్రమ సంబంధం లవ్ చేసిందంట పెళ్లి ముందు లవ్ చేసి ఇలా పిలిపిస్తుంది రోజు ఫోన్లో చాటింగ్ చేస్తుంది ఫోన్లో మాట్లాడి వాట్సాప్ కాలింగ్ మాట్లాడి ఫోన్లో డిలీట్ చేస్తుంది వీడియో కాల్ చేస్తుంది మా తమ్ముడు లేస్తే బేరానికి వెళ్తారు ఏటలు బేరం చేస్తారు మా నాన్న మా తమ్ముడు చేను పని పొలం పనికి వెళ్తారు మా తమ్ముడు రోజు ఇదే పని చేస్తూ నువ్వు నా దగ్గర మంచిగా ఉండట్లే నువ్వు నాకు మంచిగా చూడట్లే నాకు ఇది కావాలి నాకు గంటలు గంటలు కావాలని రోజు టార్చర్ పెడుతుంది నా తమ్ముడికి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ముగ్గురు టార్చర్ పెడుతున్నారు ఆ టార్చర్ తట్టుకోలేక నా తమ్ముడు ఉన్నాడు చనిపోయే రోజు మీకు ఏమైనా ఫోన్ చేశాడా చెప్పాడా ఏమన్నా చేసిండు నాకు అక్క నేను ఆమె టార్చర్ నేను భరాయించను అని చెప్పిండు అయితే నీ అదృష్టంలో ఆమె ఉంది నువ్వు సరి చేసుకో తమ్ముడు నువ్వు మంచిగా ఉండరా అని నేను చెప్పి 2 నెలలు అయింది ఈ మాట చెప్పి నిన్న నాకేం చెప్పలే నిన్న అక్క నేను చచ్చిపోతున్నా కానీ నాకు మర్చిపో అని చెప్పి చచ్చిపోయిండు అత్తగారింటికి ఎన్ని రోజుల కింద పోయాడు అత్తగారింటికి సోమవారం పోయారు సోమవారం మంగళవారం వాళ్ళు డాక్టర్ పండుగ చేశారు సోమవారం పోయి నైట్ అక్కడ ఉన్నారు మంగళవారం ఉన్నారు బుధవారం ఇక్కడ ఇంటికి వచ్చిండు గురువారం మళ్ళీ పోలేదు శుక్రవారం పోయిండంట శుక్రవారం పోతే నీకు హైదరాబాద్ వెళ్ళి టెస్టులు చేపిస్తాం మేము మా మామయ్య మా అన్నయ్య హైదరాబాద్ తీసుకెళ్ళి టెస్టులు చేపించి నీకు చూపిస్తారంట అన్నారు వాళ్ళ తమ్ముడు అంట ఊళ్ళో ఏం పచారం చేస్తుందంట ఆయనకు ఆడ మొగతనం లేదు ఆయనకి టెస్టులు చేపించి ఈయనకి ఇడాకులు వేద్దామని చెప్తుండంట ఈయనేం బావా అని ఫోన్ చేసి పిలిపిస్తుందంట మా ఊడికి పిలిపించి మా అక్కకి మా బావ గంట సేపు పడుకుంటారంట నువ్వు నాకు దగ్గర నిమిషం కూడా పడుకోవట్లే అని బాగా ఇబ్బంది పెట్టిందంట నైట్ మొత్తం మా తమ్ముడికి ఈ మాటలు చెప్పిన మాటలు ఆయన గుండెలో ఉంచుకొని ఆయనకి ఇక నిద్ర రావట్లే ఫీలింగ్ కూడా రాకుండా పడుకున్నాడంట ఆయన ఈ ఏం కర్మ నాది ఈ టార్చర్ ఎందుకు పడుకుంటున్నా పడుకోవట్లేదు అని చెప్తుంది ఇది నాకు ఏం టార్చరు నేను ఇక బతకను అని చచ్చిపోయిన నా తమ్ముడు ఊళ్ళో మొత్తం ప్రచారం చేస్తున్నారంట వాళ్ళు ఇప్పుడు శనివారం రోజు చనిపోయింది మీకు ఏ టైం ఫోన్ చేశాడు ఏ టైం ఫోన్ చేశాడు ఆ రోజు శనివారం నేనే చేసిన 7ంటికి ఫోన్ అయితే నేను చచ్చిపోతున్నా అని నాకు చెప్పిండు వాళ్ళ బావతో చెప్పిండు మా నాన్న కూడా చెప్పిండు మా అన్న కూడా చెప్పిండు ఏం చేశారు మీరు ఎవరు చెప్పగానే మీరు ఎతకడం స్టార్ట్ చేశారా ఆమె టెస్ట్ చేపించిందంట 2 నెలల క్రితం ప్రెగ్నెంట్ టెస్ట్ వచ్చింది ఆమె దగ్గర పడుకోవట్లేదుగా టెస్ట్లు ఎట్లా వచ్చింది టెస్ట్ వచ్చింది ఆ టెస్ట్ వచ్చింది నేను ప్రెగ్నెంట్ ఉంటా అని హాస్పిటల్లో చూపించి టాబ్లెట్ వేసుకుందామా నాకు వద్దని వెళ్ళిపోతా అని టాబ్లెట్ వేసుకుంది మనతో తండ్రి ఉన్నారు తండ్రి కూడా అంతా తల్లితో పాటు సదర్లాలకు సంబంధించిన వాళ్ళ అక్క కూడా అత్తింటి వారి వేధింపుల వల్లే మా తమ్ముడు చనిపోయాడు సదర్లాలు చనిపోయాడు అని చెప్తున్నారు తండ్రి ఉన్నారు తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది చెప్పండి చెప్పింది ఏనండి చిన్నగా చెప్తా మా కొడుకు మంచిగానే ఉంది ఎవరితో లవ్తో ఉన్నానంట మనకి తెలియదు పెళ్లి చేయించినాం లవ్తో అంటే నేను ఆడ పావు గంట అరగంట పండాలి అంటుంది ఆమె ఎట్లా పండుతాడు ఉన్నవరకే పండుతాడు ఎక్కువ పండుతాడు ఆవిడ అయితే రిపోర్ట్ కూడా డాక్టర్ కాడ తీసుకెళ్ళి రిపోర్ట్ ఉంది రిపోర్ట్ చేయమంటే తీస్తా బాగానే ఉంది మా వాడిది తప్పు లేదు కానీ లైన్ ఏదో ఉంది ఆ లైన్ తర్వాత మా కొడుకు ఒత్తిడి వచ్చి చనిపోయాడు చనిపోయే ముందు మీకు ఏమైనా ఫోన్ చేశాడా మీకు ఇప్పుడు ఆయనకు నేను ఫోన్ చేసిన ఫస్ట్ వాళ్ళకి చేసిండు తాగి మందు ఎవరికి భార్యకి చేసిండు ఫస్ట్ భార్యకి చేసిన తర్వాత భార్య వాళ్ళు మా ఇంకోడు నాకు ఫోన్ చేసిండు అప్పుడు వర్షం కూర్చొని మామూలుగా నైట్గా 6:30 7 పాత 7 టైం చేసాడు మా కొడుకు చేనుకు నీళ్ళు కట్టా అని పోయాడు
ఉన్నోడు ఆయన కానీ పెద్దోడికి లేపుకొని పోయినా, మా పెద్ద కొడుకుని పట్టుకొని పోయినా, చీకటి పడ్డది ఆడలేడు. అయితే లేప నా ఫోన్ 3 సార్లు లేపలే. రెండోసారి నా కొడుకు ఫోన్ లేపితే నాన్న చచ్చిపోతా, ఎక్కడ పెళ్లి చేసుకున్నా నేను, ఈ బాధ తట్టుకోలేక చచ్చిపోతాలే కానీ వద్దు, నువ్వు వద్దు, కోట్లైనా పెడతా నీకు కానీ నేను చెప్పినా కూడా నీ దొరకని నాన్న, నేను దొరకని కాలాలు దుక్కి తెచ్చిండు అన్నా. ఇదే మాట. అయితే వాళ్ళ అన్నకు ఫోన్ చేసి చెప్పినట్ట, బావా ఈ కాలంలో అన్ని కామని అని అన్నాడంట. పెళ్లి చేసుకున్నా కూడా కామని నా చాటింగు అట్లా అన్నారంట వాళ్ళన్న. వద్దు బావ నువ్వు ఎవరికి చెప్పా కానీ కాళ్ళలో పడి ఏడ్చిందంట మావాడు కాళ్ళలో. మందు తాగుతున్నా అనిత నువ్వు ఎందుకు ఎట్లా చేస్తున్నావని ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ ఏమంటుందంట, మన కోసం ఎందుకు చస్తుండు చవని అన్నదంట వాళ్ళ అమ్మ. ఆ మాటలతో నా తమ్ముడు చనిపోయిండు. వాళ్ళకి శిక్ష వేయాలి ముగ్గురికి, వాళ్ళ అన్నకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ ఆమెకి ముగ్గురికి శిక్ష వేయాలి సార్. శిక్ష వేస్తేనే మేము ఊరుకుంటాం, లేకపోతే మేము ఆయన చేసుకుంటాం. మీరు చెప్పండి అమ్మా, మీకేమవుతాడు సదర్లాల్? కోడలమ్మా రోజు నా దగ్గర ఉంటది, కూర్చుంటది, బాగానే ఉంటది, రోజు ఇంట్లో వెళ్తుంది, రోజు నా దగ్గర కోసపే ఉంటది. నేను వస్తా ఇంటికాడ ఏం చేస్తున్నాను చూస్తే రోజు ఫోన్లోనే 24 గంటలు ఫోన్లోనే మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది ఏంటంటే చెప్పట్లే. ఒకసారి నేనే చూసా, ఎవరు తినతో రోజు చాటింగ్ చేస్తున్నావు, ఫోన్లో మాట్లాడుతున్నావు, వీడియో కాల్ చేస్తున్నావు ఎందుకు అంటే చెప్పట్లే. అయినా మా మరిదేమో ఒక రోజు చూసేసిండు, నెంబర్ చూసిండు, ఫోన్ రికార్డింగు చాటింగ్ మొత్తం చూసిండు. అయితే ఏం పని ఇది, నువ్వు రోజు నేను సంతకి వెళ్తున్నా, రోజు నువ్వు ఇంటికాడ ఉండి ఇదే నా పని చేసేది, నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు అంటే, బావా ఇంకోసారి చేయను బావా, నీ కాలు మొక్కుతా బావా, ఇంకోసారి చేయను బావా, ఎవరికి చెప్పకు బావా, ప్లీజ్ బావా అని బాగా బ్రతిమలాడుతుందంట. అయితే నేనేమి చేయను, మీ అమ్మ నాన్న ఇంటికాడనే తీసుకెళ్తానని మొన్న దాటోడి పండుగకి వెళ్ళారంట వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఆమె ఏం చేసుకుందో ఏమో, నువ్వు నాకు వద్దు, నీ దగ్గర మొగతనం లేదు అంటుందంట. ఈయనేమో నేను పడుకుంటున్నా, నా దగ్గర అలా లేదని ఎందుకు అంటుందామా అని వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తుంటే, ఏమో మాకేం తెలుసు, మాకు తెలియదు, నువ్వు పడుకోవట్లేదంగా అది అని వాళ్ళ అత్త బాగా రోజు చెప్తున్నా. ఆమె దగ్గర మొగతనం లేకపోతే మా మరిది దగ్గర ఇగో టెస్టులో రోజు టెస్ట్ చేసుకుంటుంది, ప్రెగ్నెన్సీ వస్తే టాబ్లెట్ వేసుకుని పోగొట్టుకుంది. పెళ్ళైన 3 నెలల నుంచి వాళ్ళు మంచిగానే ఉన్నారని, కొన్ని రోజుల తర్వాత వీళ్ళ వద్ద మనస్పర్ధలు వచ్చాయని, మనస్పర్ధలు వచ్చిన తర్వాత వీళ్ళు శీతల పండుగ అని వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడని, శీతల పండుగ రోజు ఏం జరిగిందో మాకు తెలియదని, అటు నుంచి శనివారం రోజు చనిపోతున్నానని, పురుగుల మందు తాగానని తన అక్కకు ఫోన్ చేసి చెప్పాడని తన అక్క చెప్తుంది. పురుగుల మందు తాగి ఫోన్ చేసి వెంకటాపాలెం దగ్గర ఉన్న కాలువలో దూకి చనిపోయాడని, చనిపోయే ముందు మాకు ఫోన్ చేసి చెప్పాడని, నాకు బాధ ఉందని, నాకు బతకడానికి ఇష్టం లేదని చెప్పాడని వీళ్ళు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV, రామ్క్యాతండా నుంచి. రైట్, థ్యాంక్ యూ హరీష్. మొత్తంగా ఇది ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సంఘటన. రాంక్యాతండా సదర్లాల్ నాయక్ అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి, మొగతనం లేదని చెప్పి అమ్మాయి చెప్పడానికి ప్రధాన కారణం ఆ అమ్మాయి వేరే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది, వేరే ఒకరితో మాట్లాడుతోంది. అయితే ఈ వాట్సాప్ చాటింగ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి సదర్లాల్ ఆ అమ్మాయిని క్వశ్చన్ చేయడంతో ఎవరికి చెప్పకని బతిమాలిందట, ఆ కుటుంబం ఆరోపిస్తోంది. బతిమాలిందట, కాళ్ళు పట్టుకుంది, వేళ్ళు పట్టుకుంది. సరే ఇక్కడ ఏం చేయను, ఎవరికి చెప్పను, మీ ఇంటికి తీసుకెళ్తా అని చెప్పి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మగతనం లేదని చెప్పి అత్తింటి వారు కూడా వేధించడం మొదలుపెట్టారంట. మగతనం లేకపోతే తనకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది, ప్రెగ్నెన్సీ వస్తే తను ఆ పిల్స్ వేసుకొని ప్రెగ్నెన్సీని కూడా కంట్రోల్ చేసుకుంది, అబార్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేసిందంట. మరి ఆ మగతనం లేకుండా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందని ఇటు సదర్లాల్ కుటుంబం క్వశ్చన్ చేస్తోంది. సో అటు డైరెక్ట్గా ఎంత అంటే ఈ మాటలని న్యూస్ డెస్క్ నుంచి మాట్లాడడం కొద్ది ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయికి శృంగారం చేయాలి, వాళ్ళు మాట్లాడుతున్న భాషలో ఆ అమ్మాయితో పాటుగా ఉండాలనుకుంటే 1-2 నిమిషాలు సరిపోదు, గంటల కొద్దీ ఉండాల్సిందే. ఎవరినో ఉదాహరణకి వేరే ఒక వ్యక్తిని, ఒక స్త్రీని తీసుకొచ్చి, వేరే ఒక మహిళను తీసుకొచ్చి, చూడు మా బావ ఆమెతో ఎలా ఉంటున్నాడో, ఎన్ని గంటల పాటుగా వాళ్ళు శృంగారంలో పాల్గొంటున్నారు, నువ్వు పాల్గొనలేకపోతున్నావు అని చెప్పి అలా కూడా వేధించిందట. సో ఇవన్నీ పంచాయతీలు జరుగుతున్న క్రమంలో తన కుమారుడికి టెస్టులు కూడా చేయించాడంట తండ్రి. సో అవన్నీ కూడా కన్ఫర్మ్ బాగానే ఉంది, ఎటువంటి అనారోగ్య సమస్యలు అంతా బాగానే ఉందని చెప్పిన తర్వాత కూడా ఇంకా వేధింపులు అధికమవడంతో ఏం చేయలేక బలోన్మరణానికి పాల్పడి చనిపోయాడు సదర్లాల్. సో ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపిస్తుంది, దీంట్లో తప్పెవరిది? నిజంగానే వేరే ఒక వివాహితర సంబంధంలో భాగంగానే వివాహితర సంబంధం కొనసాగిస్తుంది కాబట్టి భర్తను వద్దనుకోనే నీకు మగతనం లేదని చెప్పి పదే మానసికంగా వేధించిందని మీరు అనుకుంటున్నారా? లేదు, తను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా వాస్తవం కనబడుతుందా ఇటు కుటుంబం మాట్లాడిన తర్వాత? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
ఏ సదరా రే